రాజ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అందుకే ఈ స్పీడ్ ఇలాగే మెయింటైన్ చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. మాస్ ఆడియన్స్ ని మెప్పించే యాక్షన్ సినిమాలు చేయడంతో పాటు ఆ సినిమాల్లో అన్ని లాంగ్వేజ్ల ఆడియన్స్ ని మెప్పించే స్టార్డమ్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా రజనీ సినిమాకి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ లోనూ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జైలర్. తలైవర్ రూత్లెస్ కిల్లర్ గా నటించిన ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆ క్యారెక్టర్స్ సినిమా సక్సెస్ లో వసూళ్ల విషయంలో చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే అదే మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తూ జైలర్ 2 అనౌన్స్ చేశారు మేకర్స్. జైలర్ 1 లో మలయాళ, కన్నడ స్టార్స్ తో పాటు ఓ తెలుగు హీరోను కూడా గెస్ట్ రోల్ లో చూపించాలని ప్లాన్ చేశారు డైరెక్టర్ నెల్సన్. నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ను ప్లాన్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యారెక్టర్ సెట్ అయినంత పర్ఫెక్ట్ గా బాలయ్య కోసం అనుకున్న క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో ఆ రోల్ లేకుండానే సినిమాని కంటిన్యూ చేశామని చెప్పారు నెల్సన్. బాలయ్యకు వీరాభిమాని కూడా అయిన దర్శకుడు పట్టు వదలకుండా సీక్వెల్ లో బాలయ్య క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ జైలర్ 2 షూటింగ్ స్టార్ట్ చేసిన నెల్సన్ బాలయ్యకు కథ కూడా వినిపించారట. వన్స్ నందమూరి హీరో ఓకే అంటే రజనీ, బాలయ్య కాంబోను తెర మీదకు తీసుకొచ్చేందుకు ఆల్ సెట్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ లేవు. అయినా ఏదో ఒక న్యూస్ తో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు శామ్. శుభం సినిమాతో నిర్మాతగా మారిన ఈ బ్యూటీ తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు తన జర్నీ గురించి చెప్తూ యంగ్ హీరోయిన్స్ ని ఇన్స్పైర్ చేస్తున్నారు సమంత. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే సడన్ గా బ్రేక్ తీసుకున్నారు సమంత. హెల్త్ ఇష్యూ కారణంగా కెరియర్ లో లాంగ్ బ్రేక్ రావడంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. అదే సమయంలో ఓటీటీ ఆఫర్స్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కు మరింత గ్యాప్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఓవైపు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నిర్మాతగా మారారు సమంత. ముందు తను స్వయంగా నటించే సినిమాతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని భావించినా ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో శుభం అనే చిన్న సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన శుభం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా బండి లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన ప్రవీణ్ కండ్రేకుల ఈ సినిమాకు డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు శామ్. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్లలేవంటున్నారు సమంత. ఒకప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయపడేదాన్ని అన్న శామ్ ఇప్పుడు ఆ భయం లేదన్నారు. రిస్క్ తీసుకోకుండా మార్పు సాధించడం కష్టం అన్నది సమంత నేర్చుకున్న కొత్త ఫార్ములా. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కెరియర్ లో హై పాయింట్ ని మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్ లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ అప్కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతోందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ బ్యూటీ. ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్ తో దూసుకువెళ్తున్నారు. కెరియర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అదే టైంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. అప్కమింగ్ సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ ప్రజెంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రజెంట్ పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కిష్కిందాపురి, శర్వానంద్ భోగి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని కష్టపడుతున్నారు అనుపమ. మరి అమ్మడి కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. సూర్య కిట్టీలో ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఓ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ నిర్మాత ఊరిస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు నడిపిన్ నాయగన్. సూర్య హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా వాడివాసల్. చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఈ విషయంలో డైరెక్టర్ వెట్రిమారన్, నిర్మాత కలైపులి తాను చాలాసార్లు మాట్లాడారు. తప్పకుండా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు సూర్య మాత్రం స్పందించలేదు. రెట్రో ప్రమోషన్స్ సందర్భంగా వాడివాసల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు నడిపన్ నాయగన్. ఎట్టి పరిస్థితుల్లో ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో కాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు.
జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతోన్న వాడివాసల్ సినిమాలో ఓ ఎద్దు కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సూర్య ఆ ఎద్దుతో కలిసి దిగిన ఫోటోస్ వైరల్ అయ్యాయి. వాడివాసల్ సినిమాలో ఎద్దు కనిపించే కొన్ని కీలక సన్నివేశాల కోసం జురాసిక్ పార్క్ లాంటి హాలీవుడ్ సినిమాలకు యూజ్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు. జురాసిక్ పార్క్ సినిమాలో రాక్షస బలులను రియలిస్టిక్ గా చూపించేందుకు యానిమోట్రానిక్స్ టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే దాదాపు రియల్ అనిపించేలా రోబోట్స్ ను డిజైన్ చేసి వాటితో కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీనే వాడివాసల్ కోసం యూజ్ చేస్తున్నారు. సీనియర్ బ్యూటీస్ అంతా నెమ్మదిగా సైడ్ అవుతుంటే మిల్కీ బ్యూటీ మాత్రం మళ్ళీ స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టి స్పీడ్ చూపిస్తున్నారు. సడన్ గా తమన్నా కెరియర్ స్పీడ్ అందుకోవడానికి రీజన్ ఏంటి? కొద్ది రోజుల క్రితం తమన్నా సిల్వర్ స్క్రీన్ జర్నీ క్లైమాక్స్ కొచ్చేసిందన్న టాక్ గట్టిగా వినిపించింది. తమన్నా కూడా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో నిజంగానే ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదేవో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచేశారు మిల్కీ బ్యూటీ. ప్రెజెంట్ మరే సీనియర్ హీరోయిన్ లేనంత బిజీగా ఉన్నారు తమన్నా. రేడ్ 2లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ అజయ్ దేవన్ కు జోడీగా రేంజర్ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న నో ఎంట్రీ 2, జాన్ అబ్రహం లీడ్ రోల్లో రూపొందుతోన్న మరియా ఐపీఎస్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేశారు. తాజాగా లిస్ట్ లోకి సిద్ధార్థ్ మల్హోత్రా వివన్ కూడా యాడ్ అయింది. మిల్కీ బ్యూటీ కెరియర్ సడన్ గా స్పీడ్ అందుకోవటం వెనుక రీజన్ ఏంటన్న విషయంలో చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే బ్యూటీస్ పెద్దగా లేకపోవడంతో ఎక్కువగా తమన్నాను సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. అదే టైంలో గ్లామర్ షో పరంగాను తమన్నా తగ్గేదేలే అనటం కూడా ఈ బ్యూటీ కెరియర్ కు హెల్ప్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.